హాయ్ అండి. ఈరోజు బ్రెడ్ చాట్ చూపించబోతున్నానండి. సో, దానికోసం పెరుగు అవసరము. సో, గట్టి పెరుగు కావాలండి. అందుకే వాటర్ లేకుండా నేను ఆ వడబోసి దాంతో వేసేసి పక్కకు పెట్టుకున్న 1 అవర్ ముందే. సో, అది పక్కకు పెట్టేసుకొని అలాగే దాంట్లో మిక్స్ చేసుకోవడానికి కొంచెము అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీడిపప్పు, అలాగే ద్రాక్ష అండి. అవన్నీ కూడా నేను చాలా సన్నగా చాప్ చేసుకున్నానండి. కొంచెం వీలైనంత సన్నగా చేసుకున్నాను. అలా చేసుకున్న అన్నిటిని కూడా మనం పెరుగు పెట్టుకున్నాం కదా పక్కన, దాంట్లోకి వేసేసుకున్నానండి. చాప్ చేసుకున్న అన్ని 5 ఇంగ్రీడియెంట్స్ కూడా వేసేసుకొని, అలాగే కొంచెము మిరియాలును, చక్కెర అట్లాగే వేస్తే కరగదు కదా! సో, నేను దాన్ని స్మాష్ చేసుకున్నాననమాట. మిరియాల పౌడరు, చక్కెర కలిపి స్మాష్ చేసుకొని ఒకటేసారి వేసుకున్నానండి. సో, అది వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, అలాగే చిల్లీ ఫ్లేక్స్ అండి. చిల్లీ ఫ్లేక్స్ కూడా నా దగ్గర లేకుంటే ఎండుమిర్చిని కొంచెం క్రష్ చేసి వేసుకున్నాను. సాల్ట్ వేసేసి బాగా కలుపుకున్నానండి. అలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనము వేరే బౌల్‌లో కొంచెం శనగపిండి 2 గరిటెలు తీసుకున్నానండి. సో, 2 గరిటెలు సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసేసి, కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకున్నానండి. శనగపిండి అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం జారుడుగా ఉండాలండి. చాలా జారుడుగా ఉండాలనమాట. సో, అలా కలిపి అది కూడా పక్కకు పెట్టేసుకొని, ఇప్పుడు బ్రెడ్స్ తీసుకొని, బ్రెడ్స్ అనేది సైడ్స్ లేకుండా జస్ట్ సెంటర్‌ది మాత్రమే తీసుకోవాలనమాట. సో, అలా అన్నీ కూడా అవి పక్కకు పెట్టేసుకొని, మనం కలుపుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదండీ! దాన్ని మనము బ్రెడ్ మధ్యలో పెట్టేసి ఒకదాని మీద ఒకటి పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి. సో, అలా క్లోజ్ చేసుకున్నప్పుడు ప్రెస్ చేయకూడదండి. జస్ట్ అలా పెట్టాలనమాట. లేదంటే పెరుగంతా సైడ్స్‌కొచ్చేసి ఇదైపోతుంది. సో, జస్ట్ అలా పెట్టాలి అంతే. అలా పెట్టిన అన్నిటిని కూడా మనం శనగపిండి కలుపుకున్నాం కదా! ఆ మిశ్రమంలో ముంచేసి మనము నూనెలో వేపుకోవాలనమాట. సో, అలా వేసుకున్నాక కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా మనము వాటిని బాగా వేపుకోవాలండి. అట్లా చేసుకుంటే చాలా కొంచెం క్రిస్పీగా వస్తది. బాగుంటదనమాట. సో, ఈ చాట్ అనేది ఈరోజు చాలా బాగా కుదిరిందండి. చాలా టేస్టీగా వచ్చింది. సో, అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇది డైరెక్ట్‌గైనా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంది. బట్ నేను బ్రెడ్‌తో చాట్ అని చెప్పా కాబట్టి చాట్ ప్రాసెస్‌లో చూపిస్తున్నాను. సో, అలా వేపుకున్న వాటిని వేరే ప్లేట్‌లో పెట్టుకొని, ఆహ్, చూసారు కదా! ఇప్పుడు కట్ చేసి కూడా చూపిస్తున్నాను. అది లోపల ఉన్న స్టఫింగ్ మాత్రం చెడిపోదండి. చాలా బాగా అలాగే ఉంటుంది. సో, ఇప్పుడు చాట్ అన్నా కాబట్టి చాట్ ప్రాసెస్‌లో నేను ఆ బ్రెడ్‌ని పెట్టేసి పైన యోగర్ట్ ఏసుకున్నాను. మీ దగ్గర యోగర్ట్ లేకపోతే పెరుగులో చక్కెరేసి బాగా కలిపేసి అలాగనే వేసుకోవచ్చు. సో, అలా వేసిన దాని మీద నేను కొంచెం కారము, ఉప్పు, ఆనియన్, టమాటా వేసేసానండి. అలాగే గ్రీన్ చట్నీ వేశాను. టామరిన్ చట్నీ కూడా వేసుకున్నానండి. పైన నేను అలాగే యాపిల్స్ కూడా కట్ చేసి సన్నగా కట్ చేసిన యాపిల్ కూడా ఏసుకున్నాను. మీ దగ్గర ప్రొమోగ్రనేట్ ఉంటే ప్రొమోగ్రనేట్ అయినా వేసుకోవచ్చు. చాలా బావుంటదండి. చూసారు గదా! చాలా అంటే చాలా బాగా కుదిరింది.